చెప్పాను మనం ఎందుకంటే సివిలియన్స్ ని టార్గెట్ చేయలేదు ఓన్లీ ఉగ్రవాద స్థావరాలు ఎందుకంటే మన నినాదమే అది ఆపరేషన్ సింధూర్ పెట్టిందే అందుకు ఎందుకంటే ఓన్లీ ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ చేసి ప్రిసైజ్ గా మనం వాటిని హిట్ చేశాము అండ్ ఇది మన శేషాద్రి గారు అన్నట్టు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళకి తెలియాలి ఆ విషయం అది కానీ ఒప్పుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా నిన్న మీరు అన్నట్టు ఆ ఫ్యూనరల్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు సో త్రివిధ దళాలు ఎలాంటి సన్నద్ధతతో ఉంటాయి అండ్ ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్గా ఎలాంటి సిచ్యువేషన్స్ ఆ టైంలో ఉంటాయి ఒకసారి చెప్పండి అండ్ ఐ విల్ గో విత్ ఆల్ పీపుల్ అండి. త్రివిధ దళాలు ఎప్పుడు 24 hours ఆన్ డ్యూటీ. ఐ మీన్ ఏ క్షణమైనా సరే వాళ్ళు వార్ మీన్స్ ఐ మీన్ ఎక్కడికైనా సరే ఇమీడియట్లీ వెళ్ళడం కోసం సిద్ధంగా ఉంటారు. మామూలుగా 8 hours డ్యూటీ కాదండి. కరెక్ట్. 8 hours ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఆఫీస్కి వెళితే 8 hours డ్యూటీ చేసిన తర్వాత ఇంటికి వెళతాం. అలాగని చెప్పి వాళ్ళు 24 గంటలు డ్యూటీ చేస్తున్నట్టే మేల్కొని ఉంటారని కాదు. బట్ అవసరం అయితే ఏ క్షణానైనా సరే ఎక్కడికైనా సరే వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. విత్ ఇన్ మినిట్స్. ఇది ప్లాన్డ్ వార్ కాదు. వారు చెప్పినట్టుగా ప్లాన్డ్ వార్ కాదు అంటే మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా, మన దగ్గర చాలా పెద్ద పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి, మనం వెళ్ళి ఎవరినో కొట్టేద్దాం అనే ఉద్దేశం మనకు లేదు. మన టార్గెట్ అల్లా కేవలం ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడం అంతే కదా. కరెక్ట్. దానికి పాకిస్తాన్ వాస్తవానికి మనం కోఆపరేట్ చేయాలి. కానీ వాళ్ళేది వాళ్ళని పెంచి పోషిస్తున్నప్పుడు, వాళ్ళకి ఆయుధాలు సప్లై చేస్తున్నప్పుడు, వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇదవుతారు? కాబట్టి మొన్న వాళ్ళ ఫ్యూనరల్ ఫంక్షన్ జరిగినప్పుడు కూడా అక్కడ అటెండ్ అయ్యారు. సో అందువల్ల ఆ దేశానికి ఎవరు కూడా మద్దతు ప్రకటించడం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశానికి ఎవరు కూడా మద్దతు ప్రకటించరు. కాకపోతే ప్రగల్భాలు పలకడం పాకిస్తాన్ కి చాలా అలవాటు. అది 1965లో కావచ్చు, అంటే 62లో చైనాతో జరిగినప్పుడు కొంత మనం ఇబ్బంది పడుతున్నాం. బికాస్ మనం 1947లో ఇండిపెండెన్స్ డే తెచ్చుకున్నాము. మ్యాన్ పవర్ కానీ ఇవన్నీ కూడా తక్కువ ఉన్నాయి. ఆ మూమెంట్ సరే అది అయిపోయిన తర్వాత 65లో వాళ్ళు మన మీద వార్ చేయడానికి వీళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు, మనకు మంచి ఆయుధాలు ఉన్నాయి అని మన మీద అందుట్లో లేటెస్ట్ ట్యాంక్స్ సప్లై చేసింది అప్పుడు పాకిస్తాన్ కి అమెరికా. వాటి ద్వారా మన మీద దాడి చేసి జయించవచ్చు అని ఒక ఊహ పన్నాగంతో మన మీద దాడి చేశారు. కానీ వాళ్ళు ఏం గెలవలేదు. వాటన్నిటిని అప్పుడు కూడా తిప్పికొట్టడం జరిగింది. అలాగే 71లో రెండు వైపులా యుద్ధం చేసి వాళ్ళని ఓడించుకుంటారు. ఈవెన్ దో ఇంత జరిగినప్పటికీ వాళ్ళకి బుద్ధి రావట్లేదు. ఇప్పుడు అదంతా ఎందుకండి? ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు పాకిస్తాన్ అండర్ మిలిటరీ పరిపాలనలోనే ఉన్నది కదా. మరి ఇప్పుడు ఇవాళ ఏం జరిగింది? అక్కడ జనరల్ అరెస్ట్ చేసి ఎక్కడో తీసుకెళ్లిపోయారు. అతను ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. మరి షంషాద్ మిర్జా బాధ్యతలు తీసుకున్నారు. మరి బాధ్యత తీసుకున్న తర్వాత అతను ఏం చేస్తాడు అనేది ఎదురు చూడాలి. ఒకటి. రెండోది, ఇమ్రాన్ ఖాన్ చాలా ప్రముఖ క్రికెటర్. అతను యాక్చువల్లీ పాకిస్తాన్ ప్రెసిడెంట్ గా వచ్చిన తర్వాత కొంత శాంతియుత వాతావరణాన్ని కల్పించడం కోసం ఆ దేశం కోసం ప్రయత్నం చేశాడు. కానీ అది కూడా పండవకుండా ఆయన కూడా జైల్లో పెట్టేశారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇది ఒక రకంగా ఈ ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళంతా కూడా లో కాస్ట్ ఆర్మీ అనొచ్చు. వీళ్ళని లో కాస్ట్ ఆర్మీ మీన్స్ ఆర్మీలో ఒక సైనికుడిని తీసుకోవాలంటే ఒక సరైన పద్ధతి ఉంటుంది. వాళ్ళకి ఇంత బరువు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి, వాళ్ళకి ఈ విధంగా వాళ్ళకి సప్లై చేసే శాలరీస్ కావచ్చు, లేకపోతే మిగతా అన్ని కూడా ఒక పద్ధతిగా డిసిప్లిన్ గా ఉంటుంది. ఈ లో కాస్ట్ ఆర్మీ అనే దానికంతా అవసరం లేదు. వాడు చెప్పులు వేసుకొని వచ్చేస్తాడు, వాడి చేతిలో ఉంటే బాంబులు విసిరేస్తాడు, 1 సంవత్సరం 2 సంవత్సరం ఉంటాడు, తర్వాత చేస్తాడో లేకపోతే పారిపోతాడో కూడా తెలియదు. వాళ్ళని పోషించేసి ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పిఓకేని ఆక్యుపై చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. మతం అంటే మతాల మధ్య చిచ్చు పెట్టి ఏదో రకంగా ముస్లిం కంట్రీని తీసుకురావాలనేది వాళ్ళ యొక్క. అలా జరిగింది కాబట్టి మనం ఈ ఆపరేషన్ సింధూర్ అన్నది చేపట్టాం. అలా మతాల మధ్య చిచ్చు పెట్టారు, అనవసరంగా మన మీద అటాక్ చేశారు కాబట్టి మనం